అబ్బబ్బా, పరమ పవిత్రమైన ఆ తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే, ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు గాని, ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి, రామరామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను. ఏం చెప్పిందంటే, మీరు నిజంగా హిందువులైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, క్షమించండి, తప్పైపోయిందని చెప్పేసి అని వేణుస్వామి గారి భార్య అడిగిన ప్రశ్న. సేమ్ ఇదే ప్రశ్న గతంలో వేణుస్వామి అందరి జాతకాలు చెప్పేశాడు. అవన్నీ మెజారిటీ తప్పు అయిపోయినాయి. ఏ రోజు కూడా క్షమాపణ చెప్పలేదు. నేను చెప్పిన జాతకం తప్పైంది, నేను మళ్ళీ జాతకాలు చెప్పనన్నాడు, కానీ ఏ రోజు కూడా క్షమాపణ చెప్పలేదు. మొట్టమొదటగా వేణుస్వామి, నువ్వు నిజమైన హిందువులు అయితే ముందు మీరు క్షమాపణ చెప్పనని అడుగుతున్నారు. ఇంకొకటి, సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వాల, ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేసింది, అలాగే ఆ కేసు విచారణ వాయిదా వేసింది. అది పక్కన పెట్టే, ఆల్రెడీ 2-3 వీడియోలు బట్టి అదే చెప్పుకుంటూ వస్తున్నా. అది పక్కన పెట్టే. నువ్వు నీ మొగుడు కలిసి చేసే వ్యాపారం ఏంటమ్మా? అమాయక ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకి లేని దోషాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేయడం, అంతేనా? మీ దందా అదే కదా, మీ వ్యాపారం అదే కదా. రీసెంట్గా కూడా కాకినాడకి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర ఒక పూజ చేయడానికి 10 లక్షల రూపాయలు తీసుకున్నారండి వీళ్ళు. ఎంత? అక్షరాల 10 లక్షల రూపాయలు. వీళ్ళు పైగా నీతి గురించి, హిందువుల గురించి, ధర్మాల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి వీళ్ళు మనకు ప్రవచనాలు చెప్తున్నారండి వీళ్ళు. పైగా వేణుస్వామి ఏ పూజ చేసినా ఖచ్చితంగా మందు మాంసం 2 ఉంటాయండి. మరి అది ఎక్కడ దగ్గరండి? మీరెక్కడ హిందువులండి? మనకు వారం 10 రోజులు బట్టి స్పందించడానికి అసలు సమయమే లేదు. ఈ లడ్డు వ్యవహారంలో, ఈ కల్తీ వ్యవహారంలో వారం 10 రోజులు బట్టి స్పందించడానికి మనకు సమయం లేదు. ఈరోజు సుప్రీంకోర్టులో కొన్ని ప్రశ్నలకే ఏకంగా తీర్పు వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఇక్కడికి వచ్చి పెద్ద పాఠాలా? మీరా చెప్పేది? మీరా మాకు పాఠాలు చెప్పేది? ప్రజలు మోసం చేసి బతికే బతుక అది మీది ఒక బ్రతిక. ఏం చేస్తారని మీరు? ప్రజలు మభ్యపెట్టే కదా మీరు వ్యాపారాలు చేసేది. ఒక బోర్డు వేసుకొచ్చేసి నీకు ఆ దోషం ఉంది, నువ్వు విడిపోతావు, ఆడిపోతాడు, ఆడికి పిల్లలు పుట్టరు, ఈడికి పిల్లలు పుట్టరు, ఆడి పెళ్ళైన సంవత్సరానికి ఈడిపోతాడు. ఇదే కదా. ఎంతమందిని ఈడిపోతున్నారు మీరు? జాతకం పేరుతో నువ్వు నీ మొగుడు అడగని వారికి, అడిగిన వారికి జాతకాలు చెప్పి మీరు ఎంతమందిని ఈడిపోతున్నారయ్యా? మీరు హిందువులా? ఎక్కడైనా ఉందా అలా చెప్పమని చెప్పేసి? తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు మీ ముఖాన కాండ్రిని చుమ్మేశారు మొన్న. అయినా మన బతుకి ఇంకా సిగ్గురాలా? 10 రోజులు బట్టి స్పందించడానికి సమయం లేని నీకు మంచో చెడు, తప్పో ఒప్పో లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీకు నచ్చలేదు, కొన్ని దాదైనా స్పందించాల్సింది కదా. చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ కాదని అని అప్పుడైనా స్పందించి ఉండాల్సింది. వారం 10 రోజులు బట్టి కాసు కూర్చున్నారండి. ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు విషయం కక్కేద్దామా చంద్రబాబు నాయుడు గారి పైన, ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఎప్పుడు మాట్లాడేద్దామా, మళ్ళీ మనకు నెల పేమెంట్ వచ్చేది చక్కగా, డోకా ఉండదు అని ఎదురు చూసింది. కరెక్ట్గా సరైన సమయం దొరికింది, వచ్చేసారండి అలా. వేణుస్వామి రాలా, ఈవిడ ఎంట్రీ ఇచ్చేసింది. అద్భుత నటి, మహానటి. పైగా ఈవిడ ఇతరులని నటులు అనడం, ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అనడం. ఆవిడ చేసేదే ఓవర్ యాక్షన్ ఈ వీడియోలో కూడా. నువ్వు సిటికేసి నువ్వు సిటికేసి మరీ చెప్పావు కదా మీరు నిజమైన హిందువులా అని చెప్పేసి ఆ అనుమానం మాకు కలుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది పెట్టిన మెసేజ్ ఏంటంటే, బ్రదర్ ఆవిడ గురించి మాట్లాడమాకండి, ఆవిడ సొంత తల్లిదండ్రులే మోసం చేసింది ఆవిడ అనకూడదేమో, కానీ చెప్తున్నా ఉదాహరణకి. ఆవిడ అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మీరు పెద్దగా రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. దయచేసి ఇలాంటి సున్నితమైన అంశాల్లో మీరు ఎక్కువగా రాసుకోవద్దండి. అది మీకు నష్టం. అది మీ పరిధి ఎంతవరకు, మనం ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు గింజుకోవాలో అంతవరకే మాట్లాడాలి. అది కాకుండా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసాం అనుకోండి, మనకే దెబ్బడిపోద్దండి. చెప్పులతో కొట్టేస్తారు మనల్ని. మీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయా. ఇన్నాళ్ళు గుర్తుకొచ్చేది నీకు. వారం 10 రోజులు కూడా స్పందించడానికి సమయం దొరకలేదు. కానీ ఇవాళ సడన్గా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఈవిడి గారి మొగుడు ఎప్పుడు మాట్లాడినా మొట్టమొదట మాట్లాడే పదం నోట్లోంచి వచ్చేది ఓం నమో వెంకటేశాయ అని మాట్లాడతాడు. అలాగే స్టార్ట్ చేస్తాడు. అలాంటి వీరభక్తులు మీరు అంత పెద్ద ఇష్యూ పైన స్పందించడానికి వాళ్ళ వరకు మీకు సమయం దొరకలా. ఇవాళ స్పందిస్తూ పైగా మీరు హిందువులు కాదు క్షమాపణ చెప్పాలని మాట్లాడతావా? సరే, మొట్టమొదటిగా స్పందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే స్పందించి, చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన వ్యాఖ్యలు తప్పండి, అలా మాట్లాడకూడదని చెప్పిన అప్పుడు స్పందించి ఇప్పుడు కూడా స్పందించుంటే బాగుండేది. నేను స్పందించొద్దు అన్నట్లా, మాట్లాడే హక్కు లేవని కూడా అన్నట్లా. ఎవరికింది మీరు పాఠాలు చెప్పేది అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకేం అర్థమైంది అని అడుగుతున్నా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా? తీర్పు కదా ఇచ్చింది. ఎందుకు ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి? నీ మొగుడైపోయాడు, నువ్వు ఉన్నావు. వచ్చాడు, చెప్పినంతకాలం చెప్పాడు, అయిపోయింది, ఫేడౌట్ అయిపోయాడు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ ఫ్రంట్లో నేను తీసుకొచ్చి పెట్టాడు. నీకన్నా అర్థమవుతుందో లేదో, డబ్బు కోసం, వ్యాపారం కోసం వేణుస్వామి అనే వ్యక్తి ఎంత నీచానికన్నా దిగజారిపోతాడో అనడానికి ఇది ఒక నిదర్శనం. లేదంటే ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలపైన, అనేక అంశాలపైన నీ మొగుని ఘోరాది ఘోరంగా ట్రోల్ చేసినప్పుడే స్పందించిన నువ్వు సడన్గా ఇవాళ తెర మీదకి వచ్చేసి ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్తున్నావు అంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? కాబట్టి ఈ పాఠాలు, ఈ ఉపన్యాసాలు, ఈ నీతులు, ఈ సూక్తులు అన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో బాగా చూసి, బాగా చదివి ఆ తర్వాత మనం విషప్రచారం చేస్తే బాగుంటుంది. అవునా? ప్రతిదానికి తయారైపోతుంది. కొద్దిగా కంట్రోల్లో ఉండండి. అది మనకి మంచిదండి. ఇంకొకసారి మా చేత తెప్పించుకోమాకండి ఇలాంటి విషయాలు. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామరామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను.